వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 33వ శ్లోకం. సదృశం చేష్టతే స్వస్యాత్ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. తాత్పర్యం: వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం? శ్రీకృష్ణుడు మళ్ళీ అకర్మ కన్నా కర్మయే శ్రేష్టమనే విషయం సూచిస్తున్నాడు. జనులు తమ తమ సహజ స్వభావాలచే ప్రేరేపింపబడి తమ వ్యక్తిగత ప్రవృత్తి అనుగుణంగా నడుచుకుంటారు. పుస్తక జ్ఞానం ఉన్నవారు కూడా అనంతమైన పూర్వజన్మ సంస్కారాలను ఈ జన్మ యొక్క ప్రారబ్ధ కర్మని, వారి మనోబుద్ధుల యొక్క ప్రత్యేక లక్షణాలని తమలో కలిగి ఉంటారు. ఆ అలవాట్ల స్వభావాల బలీయమైన శక్తిని నిగ్రహించటం వారికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ వైదిక శాస్త్రాలు అన్నీ పనులను త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపమంటే అదొక అయోమయమైన, అస్థిరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఇలాంటి అసహజమైన అణచివేత ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ అలవాట్ల సహజ స్వభావాల బలీయమైన శక్తిని భగవంతుని దిశగా కేంద్రీకరిస్తే అది ఆధ్యాత్మిక పురోగతికి చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడున్నామో అక్కడి నుండే ఆధ్యాత్మిక పురోగతి మొదలు పెట్టాలి. ఇది చేయాలంటే మనం ఇప్పుడు ఉన్న ప్రస్తుత స్థితిని అర్థం చేసుకొని అంగీకరించి అక్కడి నుంచి మెరుగుపరుచుకోవాలి. అర్జునుడు ఒక క్షత్రియ యోధుడు కాబట్టి శ్రీకృష్ణుడు అతనికి ఇలా చెప్పాడు: నీ యొక్క సొంత క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధానికి ప్రేరేపిస్తుంది. నీ యొక్క సహజ స్వభావంచే జనించిన ఈ ఆలోచనే నిన్ను ఆ పని చేయడానికి ప్రోద్బలం కలిగిస్తుంది. మన లక్ష్యాన్ని ప్రాపంచిక భోగాల నుండి మార్చి భగవత్ప్రాప్తి దిశగా మార్చడం ద్వారా మరియు మన విధులను రాగద్వేష రహితంగా భగవత్ సేవ రూపంగా చేయడం ద్వారా ఆ సహజ స్వభావాన్ని పవిత్రపరచుకోవాలి. Meaning of the shloka is: even wise people act according to their nature, for all living beings are propelled by their natural tendencies. What will one gain by repression? Sri Krishna again comes back to the point about action being superior to inaction. Propelled by their natures, people are inclined to act in accordance with their individual modes. Even those who are theoretically learned carry with them the baggage of samskars of endless past lives, the prarabdha karma of this life, and the individual traits of their minds and intellects. They find it difficult to resist this force of habit and nature. If the Vedic scriptures instructed them to give up all work and engage in pure spirituality, it would create an unstable situation. Such artificial repression would be counterproductive. The proper and easier way for spiritual advancement is to utilize the immense force of habit and tendencies and dovetail it in the direction of God. We have to begin the spiritual ascent from where we stand, and doing so requires we have to first accept our present condition of what we are and then improve on it. Since Arjuna was a warrior by nature, Sri Krishna told him, if motivated by pride you think I shall not fight, your decision will be in vain. Your own nature will compel you to fight. So that action which out of delusion you do not wish to do, you will be driven to do it by your own inclination, born of your own material nature. That nature should be sublimated
by shifting the goal from worldly enjoyment to God realization and performing our prescribed duty without attachment and aversion in the spirit of service to God. ఓం నమో భగవతే వాసుదేవాయ.